ఒక దురాలోచన పిక్చర్లోకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చిన్నాన ఇన్సిడెంట్ జరిగినప్పుడు అవినాష్ రెడ్డి కోసం చిన్నాయన క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు దాని ముందు రోజు కూడా క్యాంపెయిన్ చేశాడు. ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత సునీత ప్రెస్ స్టేట్మెంట్లో ఒకసారి చూడండి. తర్వాత షీ ఆల్సో సపోర్టెడ్ అవినాష్ రెడ్డి. తర్వాత సబ్సిక్వెంట్లీ వాట్ చేంజ్డ్? మీరు 175, 25 పార్లమెంట్లో 175 అసెంబ్లీలు అంటున్నారు. సో కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, కానీ రియలిస్టిక్గా ఎన్ని వస్తాయని అనుకుంటున్నారు. ఎందుకు రాకూడదు అని అడుగుతాను నేను. ఎందుకు రాకూడదు అంటున్నారు, ఎన్ని వస్తాయని నేను అడుగుతున్నాను. ఎందుకు 175 రాకూడదు అని అడుగుతా ఉన్నారు. నేను డెమోక్రసీలో 50% ఇస్ ద థ్రెష్ హోల్డ్ మార్క్. ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ 50% ఎందుకు దాటకూడదు అని నేను అడుగుతా ఉన్నా. కరెక్టే, అది మీ ఆశ, మీ కోరిక అయి ఉండొచ్చు. రియలిస్టిక్ ఏంటి? వాట్ ఈస్ జెన్యూన్? నా నమ్మకం అదే. వై నాట్ 175? సో ఇంక్లూడింగ్ కుప్పం, ఇంక్లూడింగ్ మంగళగిరి, వై నాట్? ఈవెన్ పిఠాపురం, వై నాట్? 175కి 175, వై నాట్? 90% ఆఫ్ ది కుటుంబాలకు దేవుడి దయతో మంచి చేయగలిగాం. ఆ అభిమానం ఓటు కింద కన్వర్ట్ కాదా అన్నదే క్వశ్చన్ మార్క్. జగన్ ఉంటే వాళ్ళ పిల్లల చదువులు బాగుపడతాయి. జగన్ ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది. జగన్ ఉంటే లంచాల వివక్ష లేకుండా డీబీటీ పాలన జరుగుతుంది. జగన్ ఉంటేనే, జగన్ కొనసాగితేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. మరి ఇన్ని మంచి ఉన్నప్పుడు వై నాట్ 175? బై ఎనీ ఛాన్స్ మీరు తెలంగాణ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో వేలు పెడుతున్న ఈ తరుణంలో ఆంధ్ర నుంచి మీరు ఎప్పుడైనా తెలంగాణ రాజకీయాల్లోకి విస్తరించడానికి ఎనీ స్కోపు, అవకాశం, అవసరం ఉందని చెప్పి అనుకుంటున్నారా? మనం వెరీ క్లియర్గా ఉన్నారు రజనీ. మన ఇంట్రెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నా జీవితం చిన్న జీవితం. నా జీవితంలో నేను ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు చరిత్రలో మిగిలిపోయేట్టుగా పనులు చేయగలిగితే, నేను చనిపోయినా కూడా వాళ్ళ గుండెల్లో బ్రతకగలిగే అంత మంచి చేయగలిగితే నా జీవితానికి అది చాలు. అంతేగాని ఎక్కడికెక్కడికో పోయి ఏమేమో చేసి అందరితో సత్సంబంధాలు ఉండాలి, మంచి సంబంధాలు ఉండాలి. దట్స్ వాట్ నేను ఆశించేది. ఫైనల్గా చిన్న ఒక క్లుప్తంగా, జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు ఒక ప్రైవేట్గా ఎప్పుడు ఎవరు చూడలేదు. ప్రైవేట్ మీన్స్ అంటే జోయల్గానో, లేకపోతే సరదాగానో, ఇంకో చిట్ చాట్ చేస్తూనో, ఫోన్లో మాట్లాడుతూనో, లేకపోతే అందరితో సరదా జోకులు వేస్తూనో, చాలా చూసుంటే ఇంటర్నల్గా చూసుంటారు, కానీ విజిబుల్గా ప్రజలు ఎవరు చూడలేదు. ఎందుకని? వై సో క్లోజ్డ్? మీరు ఎందుకు క్లోజ్గా ఉంటారు? మీ ప్రైవేట్ లైఫ్ని బయట ప్రపంచానికి ఎందుకు చూపించరు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? ప్రైవేట్ లైఫ్ అనేది పెద్ద ఉండేదేమీ లేదు రజని. ఉండే లైఫే పబ్లిక్ లైఫ్ కానీ ప్రైవేట్ లైఫ్ కానీ ఏదైనా ఉండేది. అల్టిమేట్లీ నేను ఐ లవ్ మై వైఫ్, ఐ లవ్ మై కిడ్స్. అండ్ జీవితంలో నేను పని తర్వాత ఇంటికి వస్తే, ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళతో టైం గడిపితే సంతోషపడతానే తప్ప నాకేం ఎనీ మూవీస్ చూసే అవకాశం ఉందా? అప్పుడప్పుడు చూస్తారు. అప్పుడప్పుడు టీవీలలో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ వచ్చేసిన తర్వాత అప్పుడప్పుడు వాటిలో ఏదైనా కనపడతా ఉంటే అప్పుడప్పుడు అవి కూడా చూస్తూ ఉంటాయి. తప్పే జరుగుతూ ఉంటాయి. సో మీ మీద వచ్చే మీమ్స్ ఎప్పుడన్నా చూసారా? మీ మీద మీమ్స్, ఇప్పుడు మీమ్స్ కల్చర్, మీమ్స్ కానీ ఎందుకంటే బేసిక్లీ అంత టైం కూడా ఎక్కడ ఉంటుంది రజనీష్. అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇదో ఉంది, నిరంతరం పాలిటిక్స్ అయినా స్ట్రెస్ బస్టర్ ఏదో ఒకటి ఉండాలి కదా, ఏదో ఒక రిలాక్సేషన్ ఉండాలి కదా. అవి కూడా లేకపోతే కొత్త ఆలోచనలు కూడా రావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి? ఏ రకంగా రిలీవ్ అవుతారు వర్క్ స్ట్రెస్ నుంచి? స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు రచన. దేవుని దయ వల్ల ఏదైనా కూడా ఇటుకు వస్తా, ప్రేయర్ బాగా చేస్తాను, దేవునికి ఇచ్చి పెడతాను,
తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఏంది, ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ఓకే, మీరు ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటారా? అసలు ఫోన్ ఎప్పుడు యూజ్ చేసినట్టు మీరు క్యాంపెయిన్లో ఏదో లైట్ చూపించమని ఫోన్ పట్టుకోవడం తప్ప మీరు మీ చేతిలో ఫోన్ కానీ ఫోన్ మాట్లాడుతున్న విజువల్ గత 10-12 సంవత్సరాలు మీరు యాక్టివ్ పాలిటిక్స్లో వచ్చిన దగ్గర నుంచి ఎవరు చూసి ఉండరు. ఫోన్ వాడతారా వాడరా చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఫోన్ లేదు, ఫోన్ లేదు, నెంబర్ కూడా లేదా? నా నెంబర్ నాకే తెలియదు, అసలు నా నెంబరే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోను లేదు. ఎవరైనా ఏదైనా ఉంటే ఏదైనా ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు, ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఏదైనా మీ ఇంట్లో వాళ్ళకి అవసరం అయితే ఎవరికి ఫోన్ చేయాలి? నేనైతే నాకెట్టా పియ్యలు గీయలు అందరూ నా పక్కనే ఉంటారు, ఇంతమంది ఉంటారు. సో ఫైనల్గా మీరు ఏది మైండ్ మీదకి తీసుకోను అని అంటున్నారు, ప్రజల మీదకి వదిలేశాను, దేవుడి మీదకి వదిలేశాను అంటున్నారు. దేవుడు ప్రజలు మీ వెనక ఉంటారా? ఇప్పుడు ఈ పోలింగ్లో మీ వెనక ఉండి మీకు ఓటేస్తారా? వేస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అది నాకు దేవుని మీద నమ్మకం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. ఏం జరుగుతుందనేది మీకు కూడా నమ్మకం విశ్వాసం లేని మీకు కూడా జూన్ 4వ తారీఖు తెలిసిపోతుంది కదా. సో మీరు ప్రజలకి నేరుగా ఈ సందర్భంగా 2019 ఇంటర్వ్యూ అప్పుడు కొన్ని కీలకమైన సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకున్నారు? TV9 తరపు నుంచి, TV9 వీక్షకులు చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి, ఇదిగో ఈ పర్పస్ కోసం నాకు ఓటేయండి, లేదు ఇది చేస్తానని ఓటేయండి, లేదు నేను వైజాగ్లో రాజధాని పెడతాను కాబట్టి ఓటేయండి, లేదు మీకు వెల్ఫేర్ ఇస్తానని ఓటేయండి, ఉద్యోగాలు ఇస్తానని ఏ పాయింట్ మీద చూసి ఓటేయమని చెప్పి అప్పీల్ చేయగలుగుతారు? నేను ఒకటే ఒకటి అడుగుతా, ఒకటే ఒకటి అప్పీల్ చేస్తా ప్రజని. ఇన్ఫ్యాక్ట్ నాకు ఓటు వేయని వారిని కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తా. అంటే నాకు ఓటు వేయకపోవడానికి వాళ్ళకున్న రకరకాల కారణాలు ఉండొచ్చు, కులం కావచ్చు, వాళ్ళకున్న వాళ్ళ పార్టీల అఫిలియేషన్ కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. బట్ వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళండి, మీ భార్యతో మాట్లాడండి, మీ ఇంట్లో మీ అవ్వాతాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్నపిల్లలు కదా, ఓటు లేదు కదా అని వాళ్ళను పక్కన పెట్టద్దండి. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఇంట్లో ఉన్న ఆడపడుచులతో మాట్లాడండి, అందరితో మాట్లాడి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుంది అన్నది ఒకే ఒక్క అంశం మీ ఓటును గైడ్ చేసేట్టుగా మీరు ఆలోచన చేసి ఓటేయండి. దిస్ ఈస్ ఆల్ వాట్ ఐ నీడ్ టు సే. థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్మోహన్ రెడ్డి గారు, అండ్ బెస్ట్ ఆఫ్ లక్. మళ్ళీ మీరు అధికారంలోకి రావాలని, పేద ప్రజలకు మీరు ఏదైతే అష్యూరెన్స్లు ఇస్తున్నారో వాటన్నిటినీ ఫుల్ఫిల్ చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.